సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్టార్ కాస్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. మరి మల్టీ స్టారర్ ఫిలిం మళ్ళీ ఎప్పుడు చేయబోతున్నారు? అంటే ఇది అల్టిమేట్ ఇస్ ఏ స్టోరీ అండి. స్టోరీ డెవలప్ అవుతే చేయొచ్చు. సో ఆ రోజు సీతమ్మ వాకిట్లో స్టోరీ శ్రీకాంత్ తీసుకురావడం, ఆ లైన్ చెప్పడం, అటు మహేష్ గారికి వెంకటేష్ గారికి నచ్చడం, అది వర్కౌట్ అయింది. సో మళ్ళీ మంచి స్టోరీ వస్తే ఐ విల్ డూ ఇట్. పెద్ద పెద్ద స్టార్స్ని హ్యాండిల్ చేయటం కష్టం అంటారా, ఈజీ అంటారా? సినిమా అంటేనే కష్టం, అది పెద్దదా చిన్నదా కాదు. ఇప్పుడు శతమానం అవుతుంది, ఇది శర్వానంద్ హీరో, బట్ నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, అన్ని కరెక్ట్గా చూసుకోవాలి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ మధ్య ఎందుకు మీరు చిన్న సినిమాలతో ముందుకు వస్తున్నారు? అంటే నా బిగినింగ్ డేస్ అన్ని కూడా నేను అప్కమింగ్ హీరోస్తోనే తీశాను కదా. దిల్, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం. బృందావనం నుంచి ఐ షిఫ్టెడ్. ఎన్టీఆర్తో తీసిన తర్వాత ప్రభాస్, చరణ్, మహేష్ గారు, ఇలా తర్వాత అన్ని స్టార్ సినిమా అయ్యాయి. ఇయర్లీ 1-2 ఫిలిమ్స్ మై స్క్రిప్ట్స్ రెడీ ఉంటాయి కాబట్టి చేస్తూ వెళ్తూ ఉంటాం. సో అలా ఇప్పుడు ఈ జానర్ జరుగుతుంది. మళ్ళీ అగైన్ నెక్స్ట్ ఇప్పుడు అల్లు అర్జున్తో డీజే ఆన్ ఫ్లోర్, హరిశంకర్ డైరెక్షన్లో. నెక్స్ట్ అలాగే మహేష్ బాబుతో చేయబోతున్నాను. నెక్స్ట్ రామ్ చరణ్ గారితో, జూనియర్ ఎన్టీఆర్తో, ప్రభాస్తో నెక్స్ట్ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఇది 17-18 మేబీ అగైన్ స్టార్స్. 17-18-19 మళ్ళీ ఒక రన్ వస్తుంది. డాటర్ ఎప్పుడు చెప్పలేదా మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది, ఆయన మిమ్మల్ని హీరోగా చూడాలి అని? నో, యాక్టింగ్ అనేది అసలు ఎప్పుడు లేదు, ఆ థాట్ కూడా లేదు. మీకు కూడా రాలేదు ఎప్పుడు? అంటే బిగినింగ్ డేస్లో అందరు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అంటుంటే ఉండేది, కానీ వన్స్ ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఇంకా ఫోకస్ చేయదు, దాని మీదే ఫోకస్ చేశాను. ఎక్కడ డీవియేషన్ లేదు. యాక్టింగ్ అని, డైరెక్షన్ అని ఏది లేదు. ఓన్లీ అంటే మేక్ ఫిలిమ్స్, మంచి సినిమాలు తీయాలంటే ఏం చేయాలనేది నేర్చుకుంటవచ్చు. ఎందుకని అంటే జస్ట్ ట్రై అని ఏదైనా ట్రై చేయకపోయారా? అంటే రాలేదండి అది. అంటే ఇప్పుడు అది లోపల నుంచి రావాలి కదా, ఏదో ట్రై చేద్దాము అలా. ఇప్పుడు ఈ మధ్య యాక్సిడెంటల్గా ఒక్కొక్క సినిమాలు అక్కడెక్కడ కనిపించాల్సి వస్తుంది. సో అలా ఎందుకండి అది డైరెక్టర్స్ విషయం అంటారా? ఎక్కడో అంటే బొమ్మరిల్లులో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక బస్ పైన కూర్చున్నప్పుడు ఒక షాట్లో ఉంటాను, ఒక 2 షాట్స్ ఉంటాయి. దాని తర్వాత కోన వెంకట్ గారు వచ్చి ఒక ప్రొడ్యూసర్ది కానీ ఒక గీతాంజలి మూవీలో జస్ట్ ఒక చిన్న 1 minute కనిపించే రోల్, నేను కార్ ఎక్కుతుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మాట్లాడు, అది హిట్ అయింది. అది చూసి మొన్న అనిల్ రావిపూడి సుప్రీం సినిమాలో రోలింగ్ టైటిల్స్లో ఒకసారి మీరు రావాలి అని అక్కడ పెట్టాడు. సో యూనిట్ అందరం వస్తున్నాం. అలా 3 సినిమాలు అక్కడెక్కడ కనిపిస్తే అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ అయ్యాయి. సో ఇప్పుడు శతమానం భవతిలో కూడా ఒక అంటే మంచి సిచ్యువేషన్లో సినిమా బిగినింగ్ కూడా ఒక 2-3 షార్ట్స్లో కనిపిస్తాను అంతే.